హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్। ఈ వీడియోలో గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి। ఈ రోజు మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము। మా అక్క వాళ్ళు ఇంటి దగ్గర వంటలు చేపిస్తున్నారు। మా అన్నయ్య మ్యారేజ్ లో కూడా ఎంకలే చేశారు। అప్పుడు అన్ని ఐటమ్స్ టేస్ట్ చాలా బాగున్నాయి। అందుకని ఇప్పుడు వీడియో తీసి మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అన్ని వీడియోస్ తీసాను। ఈ అంకుల్ది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే గోట్లపాడు। మా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలోకి వెళ్ళి వంటలు చేస్తారు। టేస్ట్ మాత్రం నిజంగానే చాలా బాగుంటాయి। మీరు కూడా వంటలు చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి। ఈ ప్రాన్స్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా। నాకైతే ప్రాన్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం। మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి। ఫస్ట్ ప్రాన్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని అలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి। రొయ్యలను ఇలా పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టడం వల్ల నీచు వాసన రాదంట। రొయ్యలన్నీ మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ రొయ్యలన్నింటినీ వేగించుకోవాలి। అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగించుకోవాలి। రొయ్యలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సరిపడినంత కారం కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి। రొయ్యలన్నిటికీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్స్ అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి। ఇలా మొత్తం రొయ్యలన్నింటినీ నీట్గా కలిపేసుకొని కొంచెం సేపు వేగించేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే। ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనకు బిర్యానీలోకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్ని వేసేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని వేగించుకోవాలి। అలాగే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి। ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని మొత్తం వేగించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ మసాలాలు మొత్తం వేగే వరకు వేగించుకోవాలి। ఇలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే మసాలాలు మాడిపోతాయి। ఇలా మొత్తం అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। అంటే మీరు బిర్యానీ చేసుకునే క్వాంటిటీని బట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేయాలి కదా, అలా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి। వాటర్ వేసిన తర్వాత మరగనివ్వాలి। మరిగిపోయిన తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి బియ్యం వేసుకోవాలి। బియ్యం నీట్గా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి। మీకు ఏమైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి అలాంటి రుచికరమైన వంటలు చేసేవాళ్ళు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి। ఈ అంకుల్ వంటలు చాలా బాగా చేస్తారు। ఈ అంకుల్ చేసిన వంటలకి ఇప్పటివరకు పేరు పెట్టిన వాళ్ళే లేరు। ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత తీసుకుని వేసేసుకుంటే బిర్యానీ చాలా చక్కగా మగ్గిపోతుంది। లైట్గా పలుకున్నప్పుడే దింపేసుకోవాలి, లేకపోతే బాగా చివిడిపోయినట్టు అయిపోతుంది। తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర నెయ్యి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి। మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి బిర్యానీ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి। మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం రొయ్యల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలన్నింటినీ ఇలా వేసేసుకోవడమే। ఈ రొయ్యలను ఒకచోటే వేయకుండా ఇలా మొత్తం అంతా వేసుకోవాలి। ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని పక్కకు దింపేసుకోవడమే। స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు। నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా। ఈ ప్రాన్స్ బిర్యానీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ప్లీజ్ వీడియోని లైక్ చేయండి। మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। బాయ్ గైస్, హకునా మటాటా।